అది అడుగు మంచి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం నుంచి హైదరాబాద్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తమ్మినేని. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు తమ్మినేని. తాజాగా తమ్మినేనికి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. తమ్మినేనికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు కుటుంబ సభ్యులు. స్థానిక హాస్పిటల్లో ప్రథమ చికిత్స అనంతరం ఆయన్ను హైదరాబాద్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు వచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి తమ్మినేని వీరభద్రంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు తమ్మినేని. తాజాగా ఆయన ఖమ్మం నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి దేవేందర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దేవేందర్, తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారా? ఏం జరుగుతుంది? ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను ఖమ్మం నుంచి హైదరాబాద్కు తరలించారు మెరుగైన వైద్యం కోసం. మా ప్రతినిధి దేవేందర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దేవేందర్, తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన్ను హైదరాబాద్కు తరలిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఎస్ రామ్దాస్, తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. అతను సంక్రాంతి సెల్ వరకు కుటుంబ సమేతంగా ఖమ్మం రూరల్ మండలంలోని తన స్వగ్రామైన తెల్దార్పల్లికి రావడం జరిగింది. సో రాత్రి తెల్లవారుజామున 4 గంటల సమయంలో తనకు ఆ గుండెలో ఏదో కొంత నొప్పిగా ఉందని చెప్పేసి చెప్పడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్కి అయితే తరలించారు. ఆరోగ్య హాస్పిటల్లో కొంత డాక్టర్లు చెక్ చేసిన తర్వాత ఇది ఆ గుండె నొప్పి కాదు, కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పి అంటూ కూడా అక్కడ ప్రథమ చికిత్స చేశారు. సో ఎందుకన్నా మంచిది ఒకసారి హైదరాబాద్ తీసుకెళ్ళడం మంచిదని చెప్పేసి కూడా అక్కడ డాక్టర్లు తన సూచనల మేరకు హుటాహుటిన కుటుంబ సభ్యులు మరేదైనా జరిగితే కొంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్ వర్గాలు కూడా అక్కడ తమ్మినేనికి గుండెపోటు రాలేదు, కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కొంత ఇబ్బంది అయితే ఏర్పడిందని చెప్పేసి ఎందుకైనా మంచిది ఒక 2 రోజులు ఉండి పూర్తి చికిత్స తీసుకున్న తర్వాతే వాళ్ళు వెళ్ళవలసిందిగా అక్కడ ఏఐజీ హాస్పిటల్ వర్గాలు కూడా చెప్పినట్టు ఇప్పుడే వాళ్ళ అనుచరుల ద్వారా మనకు సమాచారం ఉంది. సో పూర్తిగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్య విషయంలో కొంత సందిగ్ధాలు ఉంది. పూర్తిగా ఆసుపత్రి వర్గాలైతే ఆరోగ్యం పూర్తిగా రికవరీ అయిందని చెప్పేసి కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. సో తమ్మినేని గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీగా పోటీ చేసి గతంలో ఓడిపోయారు. మరి కొద్ది రోజుల క్రితమే కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ్మినేని వీరభద్రం కలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన తెల్దార్పల్లి గ్రామానికి రావడం, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం, ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి కొంత ఇలాంటి పరిస్థితి జరిగింది. సో ఖమ్మం ఆసుపత్రి వర్గాలు చెప్పినట్టు అక్కడ హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ అయితే దాన్ని తరలించడం జరిగింది. తమ్మినేని వీరభద్రం గారి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం అయితే ఇంకా పూర్తిగా అందలేదు. సో వాళ్ళ అనుచరుల ప్రకారం ఇప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. సో పూర్తి వైద్య చికిత్సల నేపథ్యం తర్వాత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా వివరాలు ఇస్తామని చెప్పి కూడా హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ వర్గాలు చెప్తున్న సమాచారం అవుతుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవేందర్. ఇది మొత్తం మీద తమ్మినేని వీరభద్రంను ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం ఆయనకు ఎట్లాంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది? ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. తమ్మినేని వీరభద్రం తర్వాత సిపిఎం కి సంబంధించిన నేతను ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత తరలించినట్టుగా తెలుస్తా ఉంది. వివరాలు అందాయి. సో హార్ట్ స్ట్రోక్ గురిగా ఉండడంతో వెంటనే కుటుంబ సభ్యులు రెస్పాండ్ అయ్యారు. ప్రాథమికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించి మెరుగైన వైద్యానికి హైదరాబాద్ తరలించినటువంటి పరిస్థితి. సో ఇది తమ్మినేని వీరభద్రం
ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పొలిటికల్ ఈక్వేషన్ లో భాగంగా కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా వెళ్లాలనుకున్నారు. కేంద్రంలో అటు కాంగ్రెస్ తో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో సొంతంగానే పోటీ చేశారు. పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన పోటీ చేశారు. ఆయన మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. సో పొత్తులో భాగంగా 4 సీట్లు అడిగారు కాంగ్రెస్ లో. సో కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో, పొత్తు కుదరకపోవడంతో ఆయన సొంతంగానే పోటీ చేశారు. సిపిఎం నుంచి సిపిఐ మాత్రం కలిసి పోటీ చేసింది. సిపిఎం మాత్రం విడివిడిగా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అప్డేట్. ఏజీ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించడానికి తీసుకురావడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇంకా మరిన్ని వివరాలు తెలిపే అవకాశం ఉంది. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఏజీ ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు వచ్చినట్టు తెలుస్తుంది. స్థానిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు కుటుంబ సభ్యులు.